భారత వీరత్వానికి నిలువుటద్దం ఛత్రపతి శివాజీ మహారాజ్. 1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని శివనేరి కోటలో జీజాబాయి షాజీ భోంస్లే దంపతులకు జన్మించారు. ఆయన రాజకీయ గురువుగా దాదాజీ కొండదేవ్, ఆధ్యాత్మిక గురువుగా సమర్థ రామదాస్ వ్యవహరించారు. తన 16వ ఏట అంటే 1646లో తోరణ కోటను జయించి తన విజయయాత్రను ప్రారంభించిన శివాజీ 1659లో బీజాపూర్ జనరల్ అఫ్జల్ ఖాన్ను సంహరించారు. 1665లో మొఘల్ ప్రతినిధి రాజా జైసింగ్తో పురందర్ సంధి చేసుకుని ఒప్పందం ప్రకారం 20 కోటలను మొఘల్లకు అప్పగించారు. అనంతరం 1674 జూన్ 6న రాయగడగొడలో విశ్వేశ్వర్ భట్ ఆధ్వర్యంలో ఛత్రపతిగా పట్టాభిషిక్తుడయ్యాడు. పరిపాలనా సౌలభ్యం కోసం పీష్వా, అమాత్య వంటి 8 మంది మంత్రులతో కూడిన అష్టప్రధాన వ్యవస్థను అమలు చేశారు. కొండ ప్రాంతాల్లో గెరిల్లా యుద్ధ తంత్రాలను ప్రవేశపెట్టడమే కాకుండా బలమైన నౌకాదళాన్ని నిర్మించి భారత నౌకాదళ పితామహుడిగా కీర్తింపబడ్డారు. ఆర్థిక వ్యవస్థలో చౌత్, సర్దేశ్ముఖ్ అనే పన్నులను ప్రవేశపెట్టారు. చివరగా 1680 ఏప్రిల్ 3న రాయగడ కోటలో ఆ మహాయోధుడు కన్నుమూశారు.